హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు స్పెషల్ హైదరాబాదీ కచ్చి చికెన్ బిర్యానీ చూపిస్తున్నానండి. సో చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ అసలు రెస్టారెంట్లో స్టైల్కి అస్సలు తీసిపోకుండా చాలా టేస్టీగా వచ్చిందండి. కొన్నిసార్లు మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీస్ ముందు అసలు బయట తెచ్చుకునే బిర్యానీస్ అస్సలు పనికిరావు అనిపిస్తుంది. ఈ బిర్యానీ అయితే అలాగే వచ్చింది. సో ఫస్ట్ అయితే ఈ బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని ఇంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేయండి ఫస్ట్. తర్వాత కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు, అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అండ్ అలాగే ఒక 3 యాలకులు అండ్ 2 లవంగాలు, అండ్ దీంట్లో క్వాంటిటీతో చెక్క, అండ్ అలాగే బగారా ఆకు ఉంటుంది కదా అండి, బగారా ఆకు ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు. సో నేను ఇప్పుడు చూపించేది అయితే 1/2 కేజీ చికెన్ బిర్యానీకి సో ఈ క్వాంటిటీస్ అనమాట. అండ్ 2.5 పెద్ద స్పూన్స్ పెరుగు, అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అండ్ అలాగే మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా పైనుంచి ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. సో ఈ బిర్యానీ అయితే కొంచెం కొత్త స్టైల్లో చేస్తున్నాను అండ్ చాలా టేస్టీగా వచ్చింది. సో పెరుగు క్వాంటిటీ ఒక 200 గ్రామ్స్ దాకా అయితే సరిపోతుందండి. అండ్ దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా. తర్వాత మనం ఏదైతే 1/2 కేజీ చికెన్ అనుకుంటున్నామో ఈ 1/2 కేజీ చికెన్ కూడా ఈ విధంగా కలుపుకోండి. ఒక 3 మెంబర్స్కి, ఇంట్లో 3 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఈ 1/2 కేజీ చికెన్ అయితే మంచిగా సరిపోతుంది. మా ఇద్దరికి అయితే మంచిగా సరిపోయిందండి. అండ్ దీంట్లోకి మనము రైస్ కూడా కడిగి పెట్టుకోవాలి. రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అది ఒక 1 అవర్ దాకా మ్యారినేషన్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము వాటర్ ఫస్ట్ వేడి చేసుకొని దాంట్లోకి అన్ని మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, అండ్ అలాగే ఈ విధంగా ఒక నిమ్మకాయ సగం తీసుకొని ఈ విధంగా పిండుకోండి. తర్వాత మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నామో, నానబెట్టుకున్న రైస్ అనేది దీంట్లో వేసేయండి. ఎప్పుడైతే మనకి ఆ వాటర్ పొంగుకు వస్తుందో అప్పుడే రైస్ వేయాలి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది అండ్ మనకి బిర్యానీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మ్యారినేషన్ కొంచానో ఆ 1 అవర్ సేపే నేను రైస్ కూడా 1 అవర్ నానబెట్టుకున్నాను అనమాట. కడుక్కొని నానబెట్టుకున్నాను. సో 1 అవర్ వరకు మనం ఇంకా ఏమీ చేయకుండా, ఒకవేళ మీకు టైం లేదంటే ఒక ½ అవర్ అయినా సరిపోతుంది. చూడండి మనకి 1 అవర్ తర్వాత చికెన్ మ్యారినేషన్ అయితే ఇలా అయింది. ఇప్పుడు దీంట్లోకి నేను నిమ్మకాయ కూడా పిండుకుంటున్నానండి. ఒక ½ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే బిర్యానీ బౌల్ ఉంటుందో దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది అడుగున వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ని కూడా దీంట్లో వేసేసేయండి ఈ విధంగా. సో అప్పుడు మనకి గిన్నె అనేది అడుగంటదు. అండ్ దీంట్లోకి మనము రైస్ అయితే ఒక 85 to 90% రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి. సో ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని దీంట్లో పైనుంచి నేను వేస్తున్నాను. సో ఇది ఓన్లీ 1 లేయర్ వేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ 1/2 కేజీ చికెన్ అండ్ చాలా తక్కువ క్వాంటిటీ బిర్యానీ కాబట్టి 1 లేయర్ సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి పుదీనా, కొత్తిమీర మనం ఏదైతే కట్ చేసుకొని కడిగి పెట్టుకుంటామో అది, అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. మాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువగానే వేశాను. అండ్ పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ కూడా వేసుకోండి. నెయ్యి వేసేసుకొని ఈ విధంగా పైనుంచి మనం కొంచెం దమ్ అనేది అవ్వాలి కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకొని పైన మూత కూడా పెట్టేసుకొని ఈ విధంగా బరువు అనేది పెట్టుకోండి. సో నేనైతే ఎలాంటి పిండి యూజ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గానే దమ్ అయిపోతుంది. ఇది ఒక 20 మినిట్స్ సిమ్లో ఉడికించాలి. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికితే మనకి బిర్యానీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను బిర్యానీ ఎలా వచ్చిందో కూడా. సో ఇదైతే మంచిగా రైస్ ఉడికిపోయింది అండ్ అలాగే పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి. మనకి బిర్యానీ అయితే చాలా చక్కగా పొడి పొడిగా అండ్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయి వచ్చాయండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈ బిర్యానీ అయితే ఈ వీకెండ్కి మళ్ళీ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.
అండ్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా హస్బెండ్ అయితే చాలా చాలా బాగుందని చెప్పేసి చాలా హ్యాపీగా తిన్నాడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫ్లేవర్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, ఉప్పు కారం అండ్ అలాగే మసాలా అని చెప్పాడు తను. సో మీరు కూడా ట్రై చేయండి.